హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మీకు రాఖీలో డిఫరెంట్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక చైన్ వేసుకోవాలి. మనం చేతికి కట్టగలిగేంత ఒక సైడ్ చూసుకుని అంత చైన్ వేసుకోవాలి. ఒక 25 వరకు వేసుకోవాలి చైన్. ఇదైతే ఈ లెంత్ అందరికీ సరిపోతుంది. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే చిన్ని రౌండ్ వేసుకోవాలి. మనం ప్రతి దాంట్లోనూ రౌండ్ డిజైన్కి చూపిస్తాను కదా, ఇలా ఒక 6-7 చైన్లు వేసుకోవాలి. వేసుకొని ఈ సర్కిల్ కింద దీన్ని అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇలా చేసిన తర్వాత దీన్ని మనం రౌండ్గా అల్లుతాం కదా, సేమ్ అదే విధంగా అల్లుకోవాలి. ఇలా సింగిల్గా అల్లుకోవాలి. మరీ వెడల్పు వస్తే మనం సెకండ్ కలర్ కూడా వేస్తాం కదా, బాగా లావు వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా అల్లుకోవాలి. దీన్ని ఒక రింగ్లా వస్తుంది ఇది. చూస్తారు కదా, ఇలాగే దీనికి ఇంకో రౌండ్ వేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా వస్తుంది రింగ్ లాగా. ఇది ఇక్కడికి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఈ కలర్ తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇదే విధంగా అల్లుకోవాలి. ఫస్ట్ చైన్ వేసుకొని ఇది కూడా ఒక 25 వేసుకోవాలి చైన్. ఇలా 25 అయిన తర్వాత ఇక్కడ మనం ఇందాక వేసుకున్నట్టే 6 లైన్స్ వేసుకోవాలి. ఈ చైన్ ఒక 6 వేసిన తర్వాత ఇది ఇలా డైరెక్ట్ అటాచ్ చేయకుండా ఈ రింగ్లోంచి తీసుకోవాలి. ఈ రింగ్లోంచి తీసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, లాక్ అయిపోతుంది ఇది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక దీనికి మనం రింగ్ అల్లాం కదా, అలాగే అల్లుకోవాలి. మనం ఏ రింగ్ అయితే మధ్యలోకి అటాచ్ చేసామో దాని చుట్టూ అల్లుకోవాలి 2 లైన్లు. మీకు క్లియర్గా చూస్తే తెలుస్తుంది. ఇది ఈ క్రీమ్ కలర్ అల్లుకోవాలి. చూసారు కదా, ఈ క్రీమ్ కలర్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా.
ఇలా ఈ చైన్ మొత్తం అల్లుకోవాలి. ఇలా ఒక రౌండ్ కంప్లీట్ అయింది కదా క్రీమ్ కలర్. ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసుకోవాలి. ఇదిగా మీకు అర్థమవుతుంది కదా, ఇలా ఒక రింగ్ లింక్ అయినట్టు వస్తుంది ఇలాగా. చూసారు కదా, ఎండ్ అయిపోయింది. ఇక్కడ 3 వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ రాక్ ఇలా రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.